స్వతంత్ర భక్తి ప్రేక్షకులకి నమస్కారం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తత జయముదీరయేత్. ఒకరు యుద్ధంలో నైపుణ్యవంతులు, ఒకరు నీతిమంతులు. ఇద్దరు కలిగిన తర్వాత మరలా కొన్ని రోజులకి కుంతి దగ్గరికి వెళ్ళి, అంటే పాండురాజు కూడా ఉన్న సమయంలో నేను ఇంకొకరిని కనాలనుకుంటున్నాను అని అంటే కుంతి ఒప్పుకోదు. నీవు చేయవలసిన పనిని సక్రమంగా చేయలేవు, అధర్మ పద్ధతిలో ఇద్దరిని పొందవు, ఆ మంత్రం ప్రకారం ఒక్కరినే పిలవాలి, అయితే నువ్వు ఇద్దరిని పిలిచావు, ఇక నీకు అవకాశం లేదు అంటే అప్పుడు పాండురాజు నువ్వే ఇంకొక ఇద్దరి సంతానాన్ని అంటే క్షత్రియ స్త్రీ 3 సార్లకు మించి ఎవరిని ఇది చేయకూడదు, నేను ఇప్పటికీ 3 సంతానాన్ని మీకు ప్రసాదించాను, ఇంకా చాలు, ఇంకా ఆపేయండి, చేసేటువంటి పని అది నాకు మంత్రం ఉంది కదా అని నా దగ్గర నా ఇష్టానికి తగ్గట్టుగా నేను దాన్ని ఉపయోగించకూడదు, ఆ విషయం మీకు కూడా తెలుసు, దేనికైనా తృప్తి అనేది ఉండాలి. చక్కగా 5 సంతానం కలిగారు మనకి, ఈ 5 సంతానంతో మనం సంతుష్టులు అవుదాం, అంతకు మించి ఆశపడి మనం ఉన్న మంత్రాన్ని ఎక్కువగా చదివినా కూడా అది కూడా అధర్మ పద్ధతే అవుతుంది, నేను ఆ పద్ధతిని అవలంబించను, దొరికిన దానితో సంతుష్టపడదాము. అలాగే మనకి కలిగినటువంటి సంతానం ఏమి సాధారణ సంతానం కాదు, మామూలు వ్యక్తులు కాదు, వీరు తేజో సంపన్నులు, వీరిని బాగా చూసుకుంటా వీరికి నేర్పించవలసినటువంటి విద్యలన్నీ వీరిని చక్కగా సక్రమంగా పెంచి మంచి పౌరులుగా వీరిని తీర్చిదిద్దుదాం, ఇదే మన కర్తవ్యము, ఇక్కడితో మన సంతానానికి సంబంధించినటువంటి విషయాన్ని ఆపేద్దాము అని చెప్పుద్ది. ముందు అంగీకరించకపోయినా పాండురాజు అయిష్టంగానైనా ఒప్పుకుంటాడు. కుంతి చెప్పిన దానిలో ధర్మం ఉంది కదా, తను చెప్పింది ధర్మబద్ధంగానే చెప్పింది, ఈ క్షత్రియ స్త్రీ 3కి మించి కోరుకోకూడదు అని ఆలోచించుకుని, అంతే నేను ధర్మానికి అవసరమైనటువంటి బలాన్నంతా నేను పొందాను అనుకుంటాడు. అంతే కదా, మరి ధర్మరాజుకి బలం, పరాక్రమం, నీతి, యుద్ధశాస్త్ర నైపుణ్యం 5 వచ్చారు. ఏదైతే అవసరమో ధర్మానికి అవసరమైనటువంటి మిగతా 4 వచ్చినాయి. 5 కలిసి పంచపాండవులు, వీళ్ళందరూ కురువంశస్థులే అయినా పాండురాజు కుమారులు కాబట్టి వీరిని పాండవులు అని, పంచపాండవులు 5 కాబట్టి పంచపాండవులని, పాండవ వంశమని అలా పిలవటం మొదలుపెట్టారు. మరి ఒక పక్క ఎప్పుడైతే ధర్మరాజు కలిగాడో ఆ విషయం తెలుసుకున్న గాంధారి తనే అప్పటికే గర్భవతి, ఆమెకి గర్భం దాల్చి 2 సంవత్సరాలు అవుతుంది, అయినా సంతానం కలగలేదు. ఆమె ధర్మరాజు పుట్టేశాడు, పెద్దవాడైపోతున్నాడు, ఇవన్నీ తెలుసుకుని ఆమెకి ఒక రకమైనటువంటి ఈర్ష్యాభావన వచ్చేస్తుంది. అంటే సహజంగా తను పెద్ద కోడలు కదా, తనకి కదా ముందు సంతానం కలగాల్సింది, ఇక్కడ తనకి సంతానం కలగలేదు, ముందు కుంతికి కలిగినటువంటి కుమారుడు పెద్దవాడు కూడా అయిపోయాడు, నాకు ఇంకా సంతానం కలగలేదని కొంత ఈర్ష్యభావనతో తన కడుపు మీద గట్టిగా కొట్టుకుంటుంది. అలా కొట్టుకోవటం వల్ల ఆమె గర్భంలో ఉన్నటువంటి పిండం బయట పడిపోతుంది. అది పడిన మరుక్షణమే వ్యాస భగవానుడు వచ్చి, ఏం చేశావు నువ్వు, అంత తొందరపాటు ఎందుకు నీకంటే నాకు శివుడు వరం ఇచ్చాడు, 100 మంది సంతానం కలుగుతుంది, అలాగే మీరు కూడా మా వివాహ సమయంలో దీవించారు, నాకు 100 మంది సంతానం కలుగుతుందని, కానీ నాకు ఇంకా కలగలేదు, కానీ అవతల కుంతికి మాత్రం సంతానం కలిగిందని బాధపడుతుంటే ఆ పిండాన్ని ముక్కలు చేసి మట్టి పాత్రలు, అంటే మనం అనుకునేటువంటి మనకు దొరికేటువంటి మట్టి పాత్రలు కాదండి, ఆ పిండాలని భద్రపరచగలిగేటువంటి ఆరోగ్యకరమైనటువంటి మెడిసిన్తో మందుతో ఉన్నటువంటి పాత్రలలో వాటిని భద్రపరిచి రోజు వీటి మీద కొంత నెయ్యి నీళ్లు పోస్తూ ఉండని చెప్తారు. అలా చెప్పగానే గాంధారి వాటిని ఇచ్చేస్తుంది. అందులో ఆ పిండాన్ని ముక్కలు చేసినప్పుడు నాకు ఒక కుమార్తె కూడా కావాలి అని చెప్పుద్ది. ఓకే, అది కుమార్తెకి అవసరమైనటువంటి పిండాన్ని వేరుగా పెట్టి మొత్తం 100 పిండాలను చేస్తారు. విధంగా ఆమె చేస్తూ ఉంటే ఒకరోజు మొదటి దానిలో నుంచి పిల్లవాడు బయటికి రాపోతాడు. ఆ సమయంలో వాతావరణం అంతా చాలా అల్లకల్లోలంగా, ఒక తుఫాను వచ్చే ముందు ఎలా ఉంటుందో చాలా భయంకరంగా నక్కలు తోడేళ్ళు అరవటం, ఎప్పుడూ చూడనటువంటి ఒక వికృతమైన, అంటే ఒక విచిత్రమైనటువంటి వాతావరణం ఆకాశంలో కానీ వాతావరణంలో భూమి అన్ని విధాల అన్ని చోట్ల చాలా భయంకరమైనటువంటి మార్పులు వస్తాయి.
ఎందుకు ఇంత అకస్మాత్తుగా ఇంత మార్పులు ఏంటనేది అర్థం కాక జ్యోతిష్యుణ్ణి పిలిపిస్తాడు ధృతరాష్ట్రుడు భీష్ముడు. ఏం జరగబోతుంది ఏంటి అని. ఇంకొక పక్క నాకు సంతానం కలగబోతుందంటే అవన్నీ చూసి ఈయన చూస్తూ ఉంటాడు. ఇంకొక పక్క దుర్యోధనుడు పుట్టేస్తూ ఉంటాడు. అవన్నీ చూసి ఆయన జ్యోతిష్య శాస్త్రవేత్తలు చెప్తారు, మీకు కలిగినటువంటి ఈ సంతానం వల్ల మీ కురువంశమే నాశనం అయిపోతుంది. తక్షణమే ఈ పిల్లవాడిని ఎక్కడన్నా వదిలిపెట్టేయండి. దానికి ధృతరాష్ట్రుడు ఇష్టపడ్డాడు. వాళ్ళు చెప్తారు, ఇతని వల్ల వంశమే నాశనం అయిపోతుంది, చాలా ప్రమాదాలు జరుగుతాయి, మీకు ఈ కుమారుడి వల్ల ఏ విధంగానూ సంతోషం కలగదు, ఇతని వల్ల ఏం మంచి జరగదు, ఇతన్ని వదిలేయండి అని చెప్తే మరి కలక కలిగిన కుమారుడు ఎలా వదిలేస్తాడు? ధృతరాష్ట్రుడికి ఆ పుత్రవాత్సల్యంతో వదలలేకపోతాడు. ఇంకా రాజనీతి కోవిదులు చెప్తారు, ఒక వంశక్షేమం కోసం ఒక వ్యక్తిని వదిలేయటం, అలాగే ఒక గ్రామం కోసం ఒక వంశాన్ని వదిలేయటం గ్రామక్షేమం కోసం, అలాగే దేశక్షేమం కోసం ఒక గ్రామాన్ని వదిలేయటం, ఇలా వాళ్ళ రాజనీతి శాస్త్రంలో ఉన్నాయన్నీ చెప్పి అందరి క్షేమం దృష్ట్యా మీ వంశ క్షేమం దృష్ట్యా కూడా ఇతన్ని వదిలిపెట్టేయండి అని ఎంతగా చెప్పి చూసినా ధృతరాష్ట్రుడు వదలటానికి ఇష్టపడక ఆ దుర్యోధనుణ్ణి ఉంచుతాడు. అతని వల్లనే ఈ భారతం కథ అంతా జరుగుతుంది. ఇక తర్వాత మిగతా 100 మంది సంతానం దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ఇలా వీళ్ళు ఒక అమ్మాయి కూడా కావాలని కోరుకుంది కదా గాంధారి, దుశ్శల పుడతారు. అలాగే ఈ ధృతరాష్ట్రుడికి గాంధారి కాకుండా ఒక వైశ్య యువతి ద్వారా అమ్మాయిని కూడా వివాహం చేసుకున్నాడు కదా, ఆమెకి ధృతరాష్ట్రుడికి ఒక కుమారుడు పుడతాడు. మొత్తం వీరందరూ కలిసి 101 మంది సంతానం ధృతరాష్ట్రుడికి. పాండురాజుకి 5 సంతానం. ఇలా సంతానం కలిగి పాండురాజు అక్కడ పిల్లల్ని పెంచుకుంటూ సంతోషంగా వాళ్ళకి నామకరణాలు, వాళ్ళకి నేర్పించవలసినటువంటి విద్యలు నేర్పిస్తూ సంతోషంగా జీవితం గడుపుతూ ఉంటారు. నమస్కారం.